చూసినాక తెలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక్కసారి ఇండియన్ ఆర్మీ చరిత్ర ఏందో నిజాంకి చూపించిండు. 2 రోజులు కాదు, ఈ సినిమా చూడండి అందరూ. మనల్ని ఎంత కష్టపడ్డారు. మన అనుసూయ అదే బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది నిజంగా చాలా మంచి యాక్టింగ్. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఫస్ట్ టైం ఆమె మంచిగా చేసింది అని చెప్తున్నాను, ఎందుకంటే ఆమె మాకు నచ్చదు, బట్ ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చాలా మంచిగా ఉంది. ఇంద్రజా కూడా మంచిగా చేసింది. అంటే విజయ్ దేవరకొండ మీద ఏం మంచిగా చేసినా ఆమె నెగిటివ్గా స్పెండ్ చేస్తుంది, నెగిటివ్గా టాక్ చేస్తుంది ఏదైనా కానీ. అందు గురించి విజయ్ అంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక తెలంగాణ హీరో మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈరోజు మైక్ టాన్సన్తోనే యాక్టింగ్ చేసిండు. అట్లాంటి యాక్టరు చిన్న స్థాయి నుంచి వచ్చినోని కామెంట్ చేస్తారు, అదే పెద్ద యాక్టర్ల మీద కామెంట్ చేస్తారు, చేయరు. అందు గురించి ఈ సినిమాలో ఆమె కూడా చాలా అనుసూయ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. రాజాకార్ సినిమా చూడండి, ఎందుకంటే హైదరాబాద్కి ఇండిపెండెన్స్ అంటే 1947లోనే వచ్చింది అనుకుంటారు, కానీ 13 months ఎందుకు లేట్ అయింది. ఇప్పటికి వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయినా ఉంటే హైదరాబాద్కి ఎంత కష్టమవుతుండే. ఎలా చనిపోయినారు, ఎంత కష్టాలు అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది సమాజంలో? నీచంగా ఎవడెవడో చిల్లర పనులు చేస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా వేరే దేశం భయ్యా దేశం గురించి, దేశానికి ఉపయోగపడేటివి అట్లాంటి సినిమాలు చేయండి, మంచివి. నేను నేర్చుకున్న పాఠం అయితే దీంట్లో దేశం గురించి కానీ, మన గురించి ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఎలా కష్టపడ్డారు, ఎలా మన గురించి పోరాటం చేసినారు, వాళ్ళకి వచ్చిన కష్టాన్ని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనేది అయితే పర్టికులర్గా అయితే నేను నేర్చుకున్నవి. నేను ఎన్నో సినిమాలు వచ్చినా, ఎట్లాంటి మూవీస్ వచ్చినా దాంట్లో పాఠం నేర్చుకోవాలి. నీకు కావాల్సింది ఏంది, నీకు కావాల్సిన మిస్సే ఏంది, దాంట్లో నీకు ఏది నేర్చుకుంటే బాగుంటుంది అనేది. చెడు మంచి కామన్ థింగ్ చూపిస్తారు ఎవరైనా, కానీ దాంట్లో నేర్చుకున్న పాఠం ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని నేర్చుకొని దాని విధంగా మనం బ్రతకడం ఉత్తమం అని నాకైతే అనిపించింది భయ. ఈ సినిమాలు అయితే నిజంగా నేను కొన్ని చోట్ల ఏడ్చిన. మన ఇంద్రజ క్యారెక్టర్ చూసిన దగ్గర కానీ, రాజారెడ్డి అని, నరసింహారెడ్డి అని, అనసూయ క్యారెక్టర్ కూడా బాగుందన్న. నిజంగా అంటే ఒక బుడ్డమ్మ దగ్గర పాట పాడుతుంది, రచికొల్లో పోవాలే అని. నిజంగా అంటే ఆ సీను కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు మన కాశ్మీర్ ఫైల్స్ అయిపోయింది, కేరళ స్టోరీ అయిపోయింది, ఇప్పుడు రజాకార్ కూడా వచ్చింది. నెక్స్ట్ గుజరాత్ బ్యాక్డ్రాప్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో బ్రో, మనకు ఐడియా లేవు బ్రో, ఐడియా లేవు. కానీ ఇవన్నీ ఇట్లాంటి కొన్ని చూసినప్పుడు నాకు ఈ పాట గుర్తుకొచ్చింది అన్న. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం స్వరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం స్వరామి, అదిగో ఛత్రపతి అజమెత్తిన ప్రజానిధి. నా నిజంగా అంటే అరే సినిమా నాకు కామన్ ఇంకా నా దేశం పాటలు ఆటోమేటిక్ వస్తున్నాయి. అవునా, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిజంగానా అన్నా, మంచి సినిమా, మంచి మెసేజ్ ఉంది. ఒకప్పుడు మన గురించి అరే ఇప్పుడు కొంతమంది ఎట్లున్నారు అన్న, నీచ్ కమ్మిన్ కుత్తేగాలు ఇట్లాంటి దేశం గురించి తెలిసినప్పుడు అరే మా గురించి ఇంత కష్టపడినారు, ఇన్ని చేసినారు. ఈరోజు నేను ఒక మంచి పని చేయకుండా, మంచి పని చేయకుండా పర్వాలేదు, కానీ చెడు పని చేయదు. చెడు పని చేసినప్పుడు ఏమైతే చెప్పు, మన దేశంలో మనం బతుకుతున్నాం కాబట్టి మన ఊర్లో నేను చెడు చేస్తే మన ఊరోళ్ళల్లో నన్ను మన ఊరు నా కొడుకు చెత్త నా కొడుకు అంటారు. సో ఏం దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దేశం గురించి మనకి ఎలా కష్టపడినారు, నిజాం కాలంలో ఎలాంటి పోరాటాలు జరిగినా మనకైతే చూడలేదు, కానీ సినిమాలు అయితే కొన్ని చూసినట్లు నాకు అనిపించింది భయ్య. మూవీ అయితే నాకు బోరింగ్ అనే చిన్న పాయింట్ కూడా అనిపించలేదు.